సడన్గా అసలు నిజంగా ఇది నిజమా కాదా అనిపించే ఒక ఫోటో మాత్రము బయటకొచ్చింది. అది ఏంటంటే సడన్‌గా జేసీ మా తాత జేసీ ఇదేనండి వైఎస్ విజయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాత భేటీ అయ్యారు. అసలు ఇదైతే నిజంగా సంచలనం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే జేసీ కానీ ఒకప్పుడు జేసీ ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. అది రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరారు జేసీ ఫ్యామిలీ అనమాట. తర్వాత జేసీ ఫ్యామిలీ మీద కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు, అది కక్ష సాధింపు అంటే వాళ్ళు పగబెట్టుకోవడం, ఇదంతా చాలా చాలా జరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. మరి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగాయో తెలియకుండా జరిగాయో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కక్ష పెట్టుకున్నారు జేసీ ఫ్యామిలీ అనేది అందరికీ తెలుసు. కానీ ఆ కుటుంబంతో మాత్రం వైఎస్ కుటుంబంతో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డికి కానీ దివాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయనేది విషయం తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు. అలాంటి ఇప్పుడు సడన్గా హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ విజయమ్మని కలవడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. అసలు ఇప్పుడు అంత అవసరం ఏముంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా మాట్లాడడం కూడా చూసాం. మొన్నటి వరకు అధికారులపైన, మున్సిపల్ అధికారులపైన అందరిపైన ఎగరడం కూడా చూసాము. ఇప్పుడు సడన్గా వైఎస్ విజయమ్మని కలవడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయంగా మారింది. అసలు ఎందుకు కలిశాడు అనేది కూటమికి అర్థం కావడం లేదు. ఇట్లా వైఎస్ఆర్సీపీ మా పార్టీకి కూడా ఎందుకు కలిశారు అనేది ఎవరికి తెలియడం లేదు. కానీ తను మాత్రం నేను వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికే నేను అక్కడ వెళ్ళినట్టు ఆయనేమో చెప్తున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం వేరే రకంగా. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయమ్మ, షర్మిల ఎంత జగన్ ఓడించడానికి ముందు ఉన్నారనేది చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి విజయమ్మని కలవడం ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి నిజంగా నాకైతే ఆశ్చర్యం వేసింది ఫస్ట్ ఆ ఫోటో చూసి. అసలు ఏంటి ఇది నిజమా, ఇది పాత ఫోటోనా లేకపోతే ఇప్పుడంటే ఇప్పుడే ఈరోజు కలిసినట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇదైతే ఒక ఆశ్చర్యం అనే చెప్పాలి. కానీ ఇది మరి ఎందుకు కలిశారు అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే జేసీ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకోకుండా ఉంటే బాగుండని ఒకప్పుడు మేము కూడా అనుకున్నాము. ఎందుకంటే అనంతపురం రాజకీయాల్లో వాళ్ళు బాగా ఆరితేరిన వాళ్ళు రాజకీయాల్లో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని దూరం పెట్టారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గా లోటస్ పాండ్కి వెళ్ళి విజయమ్మని కలవడమే ఇప్పుడు ఇక్కడ చర్చనీయంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారుకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది మాత్రము ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జాలి చూపిస్తున్నారా లేకపోతే ఇంకా ఏంటి కూటమి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డిని అది విజయమ్మ మీద చాలా ఇన్ని రోజులు చూస్తున్నాము. పచ్చ మీడియానే ప్రచారం చేస్తుంది షర్మిల మీద విజయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కోపంగా ఉన్నారు, ఓడిపోవడానికి వీళ్ళు కూడా ఒక కారణమని. కాబట్టి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని బాధ పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విజయం మీద కోపం పెంచుకోవడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడే పంపించాడా జేసీ ప్రభాకర్ రెడ్డిని అనేది కూడా ఒక చర్చనీయంగా జరుగుతుంది చాలామంది. మరి చూడాలి ఏంటి అనేది. ఇదైతే మరి ఎందుకు కలిశారనేది ఆయనైతే బయటకు వచ్చి నేను రాజకీయంగా రాజకీయంగా కలవలేదు, ఓన్లీ ఆమె ఆరోగ్య విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే అంటున్నారు. మరి చూడాలి ఏబిఎన్ రాధాకృష్ణ దీన్ని ఎలా విశ్లేషించి మరి దీన్ని ఎలా సాగదీసి మరి దీన్ని ఎలా తప్పుడు ప్రచారం చేస్తాడు.